మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చౌదరిగూడ మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ సతీమణి రమాదేవితో కలిసి తల్లిదండ్రుల స్మారకార్థం ఉచిత వైకుంఠరథం సేవలను అందిస్తున్నారు. పదవులతో సంబంధం లేకుండా 100 కాలనీలు చుట్టుపక్కల 5 నుండి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కోసం ఉచితంగా నిర్వహిస్తున్న ఈ సేవలకు విశేష ప్రశంసలు అందుతున్నాయి. అవసరమైన వారు 9676449281 9849028931 నెంబర్లలో సంప్రదించాలని ఈ సందర్భంగా రాములు గౌడ్ సమస్త చౌదరిగూడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు అయితే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మనం తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చౌదరిగూడ గ్రామంలో ఉన్నాము. ప్రత్యేకించి ఇటీవల కాలంలో దినదిన ప్రవర్తమానం ఒకప్పుడు మామూలు గ్రామంగా ఉన్న చౌదరిగూడ ప్రాంతం అయితే అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రముఖంగా మనకు బైరు రాములు గౌడ్ గారు అయితే మనకున్నారు. అటు సర్పంచ్గా కావచ్చు, వివిధ హోదాల్లో పలుమార్లు ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు ఒక వైకుంఠ రథాన్ని అయితే వారి అమ్మా నాన్నల పేరు మీద అయితే ఇక్కడ ఒక సేవా కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. అది ఈ ప్రాంతంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటున్న క్రమంలోనే దాని వివరాలను అయితే వారిని అయితే తెలుసుకుందాం. రాములు గౌడ్ గారు చెప్పండి, యాక్చువల్గా దీన్ని ప్రారంభించిన సంకల్పం ఏంటి? సుమారు 3 సంవత్సరాల కింద వైకుంఠ రథం బండి పెట్టడం జరిగింది. చౌదరిగూడ గ్రామానికి సంబంధించిన చుట్టుపక్కల కాలనీల సుమారు 100 కాలనీలు ఉంటాయి. అదేవిధంగా చుట్టుపక్కల ఓల్డ్ విలేజ్లు కానీ అన్ని కాలనీలకు విలేజ్లకు ఉపయోగపడేటట్టుగా మా అమ్మ సత్తమ్మ, మా నాయన భిక్షపతి గౌడు వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేరు పెట్టి జ్ఞాపకార్థం అని పెట్టి మా నాయన ఎప్పుడు అనేవాడు, బీద వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి బిడ్డ అని అనేవాడు. అందుకోసం ఆలోచనతోని చనిపోతే గరీబ్ వాళ్ళు ఇలా సాగు చేద్దామన్న పరిస్థితిలో లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి అదొక ఆలోచన చేసి వైకుంఠ రథం బండి పెట్టినాం. సుమారు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంచుమించు 550 నుండి 60 మంది సాగు వైకుంఠ రథానికి తీసుకుపోవడం జరిగింది. ఈ యొక్క బండి కూడా మేము డ్రైవర్ కూడా మా డ్రైవరే, డీజిల్ నాదే, బండి నాదే, ఫ్రీ సర్వీస్ చేస్తుంది. ఎక్కడికి ఫోన్ వచ్చినా బండి మాత్రం ఇంటికాడ ఉన్నదంటే కంపల్సరీ సేవా కార్యక్రమానికి పాల్గొంటుంది. ఎన్ని రోజుకు 2 కానీ 3 కానీ యాష్టపడకుండా మా డ్రైవర్ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాలు జరిపించేసేస్తాడని ఈ యొక్క చుట్టుపక్కల కూడా మరి అదొక బండి పెట్టినందుకు కూడా మాకు కూడా ఇదొక బండి మంచి ఆలోచన చేసి పెట్టినామని చాలామంది ఫోన్లు చేసి మనని కొంతమంది అడుగుతారు కూడా ఈ ఆలోచన ఎట్లా వచ్చిందని. మరి బీద వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ బీద వాళ్ళని తీసుకుపోయి పెట్టడానికి కూడా కొన్ని ఇబ్బందులు పడి ఎంతో రకాలు ఉన్నారు. ఈ రోజున బొందలగడ్డ ప్రశాన వాటిక అనేది ఊరికి 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క బండి అలాంటి వాళ్ళకు బాగా పనిచేస్తుందని మరి గరీబోళ్ళు 3,000, 5,000 రూపాయలు పెట్టి ఆ బండి కిరాయి కూడా కట్టలేని పరిస్థితి ఉంటారు. కాబట్టి ఓన్ సర్వీస్గా ఒక సేవా కార్యక్రమానికి మా అమ్మ మా నాయన పేరు మీద నడిపించడం జరుగుతుంది. అమ్మ నాన్న పేర్లు ఏంటి? మా అమ్మ పేరు బైరు సత్తమ్మ గౌడు, మా నాయన పేరు బైరు భిక్షపతి గౌడు. వాళ్ళు ఇద్దరు మరణించినారు. వాళ్ళ పేరు మేరకు మేము జ్ఞాపకం ఉండాలని మా అమ్మ నాయన ఫోటో పెట్టి ఈ యొక్క సేవా కార్యక్రమం బండి పెట్టడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఇది ఇంచుమించు 2002 నుండి స్టార్ట్ చేసినాం. కంటిన్యూగా ఈ రోజు వరకు కూడా సుమారు 560 మంది సాగులకు కూడా పాల్గొన్నది. మా యొక్క డ్రైవర్ కూడా ఏ సాగుకైతే ఏ విలేజ్ పోతుందో, ఏ కాలనీ పోతుందో ఆ కాలనీ పేరు కానీ, ఆ విలేజ్ పేరు, వాళ్ళ ఇంటి పేరు, ఆ చనిపోయిన ఆయన పేరు, డేటు మొత్తం డైరీలో రాసి పెట్టడం జరుగుతుంది. నాకు అప్పుడప్పుడు లిస్ట్ కూడా చెప్తుంటాడు, ఇంతమంది చనిపోయారు పలానా కాలనీలో పలాని విలేజ్ అని చెప్పి పెడుతుంటాడు. సుమారు ఇప్పటికి 560 మంది చనిపోయినట్టు నాకు లిస్ట్ కూడా మా డ్రైవర్ పెట్టడం జరిగింది. అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం పోవాలని ఏమన్నా లిమిట్ ఉందా? ఎన్ని కిలోమీటర్లు అనేది లిమిట్ ఏం లేదు. కనీసం 5-6 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కూడా పంపించిన రోజు ఉంది. పోచంపల్లి దగ్గర కూడా పంపించాను. అంటే బండి ఒట్టిగా ఉందంటే ఎవరైనా ఫోన్ చేసినా కిలోమీటరు 5 కిలోమీటర్లు ఉండని 10 కిలోమీటర్లు ఉన్నా కూడా బండి పంపించడం జరుగుతుంది. ఒట్టిగా పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది, ఊరికి పోతే అక్కడ మన పేరు కూడా మా అమ్మ నాన్న పేరు
తెలుస్తుంది అందరికీ. మా పేరు కూడా తెలుస్తుంది. మాది కూడా ఒక సర్పంచ్, చౌదరి కూడా ఎక్స్ సర్పంచ్ అని బండి మీద ఉంటుంది కాబట్టి మా రమాదేవి గారిది మాది కూడా పేరు ఫోటో ఉంటుంది, అందరు చూస్తారు కాబట్టి మనకు కూడా ఎవరైనా తెలియని కూడా తెలుసుకుంటారు. బండి అవసరం కూడా మాకు కూడా ఫోన్ చేసి పంపించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ జన్మించి ఈ ఏరియాలో ఇక్కడ అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయం కావచ్చు, అప్పుడు వృత్తి కావచ్చు, ఇప్పుడు పొలిటికల్గా అప్పటికి ఇప్పటికి చౌదరి కూడా ఎలా అనిపించింది? నేను గల్లాడ కంపెనీలో జాబ్ చేసేది, ప్రైవేట్ లిమిటెడ్లో. అక్కడ ట్రేడ్ యూనియన్లో కూడా ఒక 5 సంవత్సరాలు పనిచేసినాను. ఆ తర్వాత ఇక్కడ వ్యవసాయం చేసినాను. కొరంలలో మొత్తం వ్యవసాయం 10 ఎకరాలు వ్యవసాయం చేయడం జరిగింది. వ్యవసాయం చేసుకుంటా డ్యూటీ చేసేది. బౌలర్ కూడా ఉండే, పాలదంద ఉండే, అన్నీ నడిపించుకుంటా ఇక్కడ సర్పంచ్గా 98లో సర్పంచ్గా అవకాశం వచ్చింది. జనరల్ లేడీగా వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరు కలిసి మీరు ఉండాలనే ఉద్దేశంతో మా ఒక యూత్ తరపున అందరూ ఉండాలనే ఆలోచన మేరకు మేము ముందుకు వచ్చినాం. 98లో సర్పంచ్ గెలిచినాం. ఫస్ట్ 98లో గెలిచింది. మరి 2024 వరకు, మరి మన ఫిబ్రవరి వరకు, 2024 ఫిబ్రవరి వరకు మేమే సర్పంచ్ కొనసాగడం జరిగింది. ఆ మధ్యన కూడా ఒక ఎస్సీ మహిళ వస్తే కూడా ఆ మహిళను కూడా